ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడో విడత పోలింగ్ 350 పంచాయతీల్లో ప్రారంభమైంది. 350 సర్పంచ్ పదవులకు 185 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 120 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరుగుతోంది. కొమరంభీం జిల్లాలో 108 గ్రామ పంచాయతీల్లో 2 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. 106 సర్పంచ్ పదవులకు 377 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. నిర్మల్ జిల్లాలో 133 గ్రామ పంచాయతీల్లో 9 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. 124 సర్పంచ్ పదవులకు 386 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక అటు ఆదిలాబాద్ జిల్లాలో 33 సమస్యాత్మక ప్రాంతాలను, నిర్మల్ జిల్లాలో 54 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి కట్టుదిట్టమైన పోలీస్ భద్రత మధ్య పోలింగ్ జరుగుతోంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ అంజయ్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆఖరి విడత పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ముఖ్యంగా గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎన్నికల సందర్భంగా ఓటర్లందరూ ఉదయం నుంచి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, కొమరంభీం జిల్లాలోని ఎవరైతే గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎన్నికలు నిర్వహిస్తున్న గ్రామాల్లో ఓటర్లందరూ కూడా తరలి వస్తున్నారు, తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏదైతే 3 జిల్లాల్లో 350 గ్రామాల్లో సర్పంచ్కు సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా 1185 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల సందర్భంగా సర్పంచ్ పదవుల కోసం పోటీ పడుతున్నారు. అదేవిధంగా 5570 మంది 2208 ఏవైతే వార్డు పదవులు ఉన్నాయో ఆ వార్డు పదవుల కోసం పోటీ పడుతున్నారు. ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా ఉదయం నుంచి కూడా ఓటర్లందరూ కూడా తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూర్, అదేవిధంగా బజారత్నూర్, బోత్, సోనాల, తలమడుగు, నేరేడుగొండ మండలాల్లో ఎన్నిక జరుగుతుంది. మనం ప్రస్తుతం ఏదైతే తలమడుగు మండలంలోని కజ్జర్లలో ఉన్నాం. ఇక్కడ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఓటర్లందరూ తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా ఉదయం నుంచి కూడా ఒకవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతున్నప్పుడు కూడా ఓటర్లందరూ కూడా ఓటింగ్ ప్రక్రియ సందర్భంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి తరలి వస్తున్నారు. కొంత ఏదైతే చలి పంజా విసరడంతో కొంత నెమ్మదిగా ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కానీ ఏదైతే ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు కూడా మిగతా ప్రాంతాల్లో మాత్రం ఏదైతే ఓటర్లందరూ తరలి వస్తున్నారు, ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. బ్యాలెట్ పేపర్స్ను తీసుకొని బ్యాలెట్ బాక్సులో వేస్తున్న దృశ్యాలు చూస్తున్నాయి. ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏ ప్రాంతంలో చూసినప్పటికీ కూడా ఓటర్లందరూ కూడా ముఖ్యంగా సర్పంచ్కు సంబంధించిన ఎన్నికలు, అదేవిధంగా గ్రామానికి రూపురేఖలు మార్చే ఎన్నికలు కావడంతో ఓటర్లు తరలి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఒక పెద్ద ఆయన మనతో పాటు ఉన్నారు. కాకా, ఎన్నేళ్ల నుంచి ఓటెత్తున్నావు? కాకా, ఎన్నేళ్ల నుంచి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు? ఎందుకోసం వినియోగించుకుంటున్నారు? ఏమనిపించింది ఓటు హక్కు వినియోగించుకోవడం? ఎన్నేళ్ల నుంచి ఓటేస్తున్నారు? ఇది ఈయన చెప్తున్నమాట. ముఖ్యంగా 30 సంవత్సరాల నుంచి తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నా అని చెప్తున్నారు. ఈ విధంగా ఓటర్లందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి ఏవైతే వాళ్ళకి కేటాయించిన బూతులు ఉన్నాయో ఆ బూతుల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా యువకులు, అదేవిధంగా వృద్ధులు, మహిళలందరూ కూడా భారీ స్థాయిలో అనేక ప్రాంతాల్లో భారీ స్థాయిలో తరలి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఒకవైపు చలి పంజా విసురుతుంది, మరొక వైపు ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఒక సంకల్పంతో, ఉత్సాహంతో ఓటర్లు తరలి వస్తున్నారు. ఈ సందర్భంగా ఎవరైతే ఓటర్లు తరలి వస్తున్నారో ఓటర్లందరూ కూడా సకాలంలో సజావుగా శాంతియుతంగా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న కొమరంభీం జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, అదేవిధంగా నిర్మల్ జిల్లాలో ఎక్కడైతే ఓటింగ్ ప్రక్రియ జరుగుతుందో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా ఒక పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఎవరైతే ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నారో వారు శాంతియుతంగా ఓటు హక్కు వినియోగించుకోవడం, అదేవిధంగా ఓటింగ్ ప్రక్రియ తర్వాత కూడా కౌంటింగ్ సందర్భం గుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఏదైతే 19% ఏదైతే ఓటింగ్ నమోదైందని చెప్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే 20% ఓటింగ్ నమోదైంది. అదేవిధంగా ఏదైతే నిర్మల్ జిల్లాలో 21% ఓటింగ్ ప్రక్రియ నమోదైంది. అదేవిధంగా కొమరంభీం జిల్లాలో 18% ఓటింగ్ నమోదైందని అధికారులు చెప్తున్నారు. ఈ విధంగా ఏదైతే ఇప్పుడే పోలింగ్ ప్రారంభం కావడంతో ఇంకా మరింత పుంజుకుంటుంది. అదేవిధంగా గతంలో ఏవైతే మొదటి 2 విడతలు ఉన్నాయో అంతకంటే ఎక్కువగా పోలింగ్ అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.